మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ నూతన మందిర ప్రారంభోత్సవ సభల యొక్క చివరి రోజు కూడి వచ్చిన మీ అందరికీ దూరాన ఉండి లైవ్లో కార్యక్రమాలు వీక్షిస్తున్న వారికి, దైవ సేవకులందరికీ నిండు మనసుతో నా ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏది మీ రెండు చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ప్రభు యొక్క కృపను బట్టి ఈ నంద్యాల పరిసర ప్రాంతాలను దేవుడు ప్రేమించి మరి మరొక చక్కని ప్రార్థనా మందిరం ఈ రోజున మన కళ్ళ నిండా చూసుకొని హృదయమందు సంతోషించేటట్లుగా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి క్రీస్తునందు పడిన ప్రయాస వ్యర్థము కాదని ప్రభు రుజువుపరుచుకున్నందుకు నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. యెషయా ప్రవచన గ్రంథం ఈ రాత్రి వాక్య సందేశం కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక మాట ఈ సమయంలో మీతో పంచుకుంటున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయం 23వ వచనం. 45వ అధ్యాయం 23వ వచనం 3వ లైన్ నుండి నేను చదువుతున్నాను, గమనించండి ఒకసారి. నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను, నీతిగల నా నోటి మాట బయలుదేరుచున్నది, అది వ్యర్థము కానేరదు. మరలా చదువుతున్నాను. నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను, నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. దేవుడు తన ప్రజలతో ప్రమాణము చేశారు, ఒట్టు పెట్టుకున్నారు. ఎవరైనా ప్రమాణం చేస్తే, ఒట్టు పెట్టుకుంటే తనకంటే పెద్దగా ఉన్నటువంటి వారి తోడని, లేక వారికి ప్రియమైనటువంటి ప్రాణానికి ప్రాణమైనటువంటి వ్యక్తుల యొక్క తోడని ప్రమాణం చేస్తారు. వాస్తవానికి మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ఒట్టు పెట్టుకొనవద్దు, ప్రమాణం మీరు చేయవద్దు అని చెప్పారు. ఆయా చోట్ల మీరు యెరూషలేము తోడు అనవద్దు, అది మహారాజు పట్టణం. మీరు ఆకాశము తోడు అనవద్దు, అది ఆయన సింహాసనం. మీరు భూమి తోడు అని ప్రమాణం చేయవద్దు, అది నేను పాదములు పెట్టుకునే పాదపీఠం అని చెప్పారు. మనలను ఒకరితో ఒకరు ప్రమాణము చేసుకొనవద్దు అని యేసయ్య చెప్పారు. ఎందుకో చెప్తాను వినండి. అయినను చాలామంది ప్రమాణాలు
చేశారు, ఒకరితో ఒకరు ప్రమాణాలు చేశారు. వారు ప్రమాణాలు చేసుకున్నట్లుగా మనం బైబిల్లో భక్తుల చరిత్రలో చూస్తాం. ప్రమాణము చేసినటువంటి ఆ ప్రమాణములో నిలబడలేరు అని దేవుని ఉద్దేశం. మరలా చెప్తున్నాను, ప్రమాణం చేస్తారు చాలామంది, ఒట్టు పెట్టుకుంటారు చాలామంది. పెట్టుకున్నటువంటి ఆ ఒట్టులో నిలబడలేరని, ఆ ప్రమాణములో వారు నిలబడలేరు అని మీరు ఒట్టు పెట్టుకొనవద్దు అని దేవుడు చెప్పినట్లుగా మనం లేఖనాలలో చూస్తాం. అయితే మన దేవుడు మనతో ప్రమాణము చేస్తారు. మరలా చెప్తున్నాను, మన దేవుడు మనతో ప్రమాణం చేస్తారు. పితరులతో ఆయన ప్రమాణం చేశారు. అయితే ఆయన ప్రమాణం చేసేటప్పుడు మనతోడు అని మనల ముందు పెట్టలేదు. కారణం ఏంటంటే ఆయన కంటే గొప్పవారు మరెవరు లేరు కనుక ఆయా చోట్ల ప్రమాణం చేసేటప్పుడు దేవుడు తన తోడు అని ప్రమాణం చేశారు. తన తోడు అని ప్రమాణం చేశారు. 89వ కీర్తనలో మీరు 37వ వచనాన్ని గమనించండి. ఎక్కువగా ప్రమాణాలు దేవుడు ఎవరితో చేశారంటే మన పితరుడైన అబ్రహాంతో చేశారు. సరిగ్గా కొంచెం వింటే మీకు అర్థమైంది. మరికొన్నిసార్లు ఎక్కువగా దేవుడు ప్రమాణాలు ఎవరితో చేశారంటే మన పితరుడైన దావీదుతో చేశారు. అబ్రహాముతో చేసిన ప్రమాణాలు ఎక్కువగా ఉంటాయి, దావీదుతో చేసిన ప్రమాణాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ దావీదుతో ప్రమాణం చేశారు. 89:37వ వచనం, నా పరిశుద్ధత తోడని ఆయన ప్రమాణము చేసి ఉన్నారు. ఆయన చేసినటువంటి ఆ ప్రమాణము ఆయన నెరవేరుస్తారు. దానిని ఆయన తప్పిపోడు, దాన్ని నెరవేరుస్తారు అని మనం ఇక్కడ చూస్తాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనాన్ని కూడా మీరు గమనించండి. ఈ చివరి మాటలో వ్రాయబడింది, ఆయన నిన్ను విడవడు, ఆయన నిన్ను ఎడబాయడు, ఆయన తన ప్రమాణమును మరచిపోడు. ఎందుకు ఈ రెఫరెన్స్లు మీకు ఇచ్చానంటే, దేవుడు ఏదైనా ఒక ప్రమాణము చేస్తే ఆయన ఆ ప్రమాణములో నిలబడతారు. ఆ ప్రమాణమును ఆయన మరచిపోడు. మనుషులు చేసే ప్రమాణాలన్నీ ఏమండి మరచిపోతారు, ఆ ప్రమాణంలో నిలబడలేరు. మరలా చెప్తున్నా, నిలబడలేరు. అయితే దేవుడు మనతో ప్రమాణం చేస్తే ఆ ప్రమాణములో ఆయన నిలబడతారు. ఆ ప్రమాణాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. ఆ ప్రమాణములో ఆయన మరచిపోకుండా నేను ఎవరితో ఏం ప్రమాణం చేశాను అని గమనించి దాన్ని నెరవేరుస్తారు. ఈ ఆఖరి రాత్రి సభలో, ఈ నూతన మందిర ప్రారంభోత్సవ సభలలో, ఈ చక్కని ప్రార్థన మందిర ఆవరణములో నుండి నా దేవుడు ఈ రాత్రి మీ జీవితంలో కొన్ని ప్రమాణాలు చేసి ఆ ప్రమాణాల ప్రకారముగా మీ జీవితముల కార్యములను జరిగించబోతున్నారు. ఇప్పుడు చేతుల పైకి చెప్పండి, గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. వాయిస్ ఇంకొంచెం రేజ్ అవ్వాలి. ఆయన ఈ కొత్త ప్రార్థన మందిరములో మీ అందరూ తెలుసో లేదో యేసయ్య మన మధ్యలో సంచరిస్తూనే ఉన్నారు. అత్యున్నతమైన సింహాసనం వేసుకొని ఇక్కడ కూర్చొని ఉన్నారు ఆయన వస్త్రపు చెంగుల అంచులు ఈ ప్రార్థన మందిరమును నిండుకొని ఉన్నవి. 2-3 కూడి ఉన్న చోట నేను ఉంటానని చెప్పిన దేవుడు ఇన్ని వేల మంది ఈ స్థలములో ఉన్నప్పుడు ఆత్మ దృష్టితో మీరు చూడండి, ఆయన మన మధ్యలో నడుచుతూనే ఉన్నారు, సంచరిస్తూనే ఉన్నారు, ఆయన ప్రత్యక్షమయ్యారు. ఈ రాత్రి
ఆయన ఈ నూతన ప్రార్థన మందిర ఆవరణములో మీతో ప్రమాణము చేయబోతున్నారు. ఎత్తాలి, చేతులు పైకి ఎత్తాలి గట్టిగా, హల్లెలూయా. ఇంకొక్కసారి కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు, ఎంపీలు అయినప్పుడు, మంత్రులైనప్పుడు, ముఖ్యమంత్రులైనప్పుడు ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు కొన్ని ప్రమాణాలు చేస్తారు, కొన్ని సంతకాలు పెడతారు. నీకు అర్థమైందా? ఇలా ప్రమాణం చేస్తారు. నేను ఓట్లు వేయమని మీ ప్రాంతానికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు మీరందరూ మీ అక్కర్లన్నీ చెప్పారు గనుక, రాజకీయ నాయకులు మాట్లాడే మాట ఇది, గనుక ఈ ప్రమాణ స్వీకారము రోజు నా ఎమ్మెల్యే పదవిలో, నా ముఖ్యమంత్రి పదవిలో 5 సంవత్సరాలు ఉంటాను కాబట్టి, తర్వాత ఉంటానో ఊడిపోతానో తెలియదు కాబట్టి, ఈ 5 సంవత్సరాలలో మీరు కోరుకున్నట్లుగా అభయం ఇస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను, సిమెంట్ రోడ్లు వేపిస్తాను, మురికి కాలువలు చెప్పరే, డ్రైనేజ్ కాలువలు చేయిస్తాను, వీధి లైట్లు వేయిస్తాను, అర్థమైందా, మీ కుటుంబ విషయంలో ఇస్తాను అని ప్రమాణం చేయగానే మీరు చప్పట్లు కొడతారు. ఇక ఆ తర్వాత మీరే అంటారు, నేను అంటలేదు, రాజకీయం గురించి నేను చెప్పనులే, రాజకీయమే నాకు తెలుసు, ఏమైందా అంట నవరత్నాలు అంటారు మీరే, ఏమైందా అంట సూపర్ 6 అంటారు మీరే. అర్థమైందా? నాకు తెలియదు దగ్గర మీరు అనే మాటలు నేను వింటున్నా. మనుషులైతే మాట తప్పుతారేమో, ఈ క్రొత్త ప్రార్థనా మందిరములో, ఈ ఆవరణములో నా దేవుడు మీతో కొన్ని ప్రమాణాలు చేయబోతున్నారు. ఆ ప్రమాణాలన్నిటిని నా దేవుడు మీ జీవితములో నెరవేర్చునుగాక, జరిగించునుగాక. ప్రమాణము చేసి మాట తప్పని దేవుడు నేను ప్రకటించు నజరేయుడైన యేసు, ప్రమాణము చేసి దాన్ని మరచిపోని దేవుడు నేను ప్రకటించు నజరేయుడైన యేసు, ప్రమాణము చేసి ఆ ప్రమాణములో నిలబడే దేవుడు ఆయన ఒక్కరే ఈ రాత్రి మన మధ్యలో సంచరించుచూ ఉన్న దేవుడు. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొకసారి, నేను కూడా అప్పుడప్పుడు ప్రమాణం చేశానండి, ఆ ప్రమాణంలో నిలబడ్డానండి అనేవాళ్ళు ఎవరైనా హల్లెలూయా చెప్పండి. అబద్ధాలు ఆడబాకండి, ఆడపిల్ల పుడతారు. ఇప్పటికే పుట్టారు 4. కొంతమంది ఇక పుట్టరగా ఆపరేషన్ చేయించుకున్నా కానీ ప్రభుత్వాలు కూడా ఉన్నారు. ప్రమాణం చేసి ఆ ప్రమాణంలో నిలబడ్డాను అనేవాళ్ళు చెప్పండి హల్లెలూయా అని. చెప్పరు. ఎవర్రా చెప్పేది? ఎవర్రా? మనోళ్ళేనా? మన వైటేనా? సర్లే, అయిపోయిన తర్వాత చూసుకుందాం. అమ్మ పుట్టిళ్ళు మేనమామ తెలియకుండా ఆ మధ్య ఒకడు పెళ్లి చేశావు, పెళ్లి చేస్తే అతడు వారానికే ఆ మనిషిని, అర్థమైందా, విడిచిపెట్టాడు. అప్పుడు ఆ ఊరోళ్ళంతా అన్నారంట, అది పెద్ద దైవజనుడు రాజన్న గారు వచ్చి పెళ్లి చేశారు, ప్రమాణం కూడా చేశావు కదరా, సావైనా, రేవైనా, మరణమైనా, జీవమైనా, కన్నీళ్ళైనా, కష్టాలైనా నీకే నేను భర్తగా ఉంటాను, సంరక్షిస్తాను అని ప్రమాణం చేశావు కదా అంటే ఆవిడ అంటాడంట, ఏంటిది ప్రమాణం చేసింది? ప్రక్కన రాజన్న గారు ఉండి చెప్పు అంటే చెప్పా. ఇంకా బాగుంది, ముందు ఆయన చెప్పాడు, ఆయన ప్రమాణాలు నిలబడమని చెప్పలా. అందుకే ఈ మధ్య ప్రమాణాలు చేయటం ప్రక్కన పెట్టి పెళ్ళిళ్ళలో 2 మాటలు చెప్పి ప్రక్కన కూర్చుంటున్నా. ఈ ప్రమాణాలు గొడవ నాకు ఎందుకని. ఆ తర్వాత ఆయమ్మాయి వచ్చింది,
అన్నయ్య ఇది న్యాయమా అన్నది. ఏదమ్మా అన్నాను. ఆయన నన్ను విడిచిపెట్టడం న్యాయమేనా? అవును, ఇంతకీ నిన్ను ఎందుకు విడిచిపెట్టాడమ్మా అన్నాను. 2 రోజులకే విడిచిపెట్టాడు అన్నయ్య. వాళ్ళు వారం అని చెప్పారే. కాదన్నయ్య, 2 రోజులు. ఏమైందంట అన్నాను. కొద్దిగా నవ్వండి, ఈ ఒక మాట చెప్తా. మా నాన్న కూడా చెప్పారు కదా నవ్వించమని. ఒక మాట చూడండి. ఏమైందమ్మా అంటే, నేను నచ్చలేదంట ఆయనకి. పెళ్లి చూపుల్లో ఎవరిని చూశాడమ్మా అన్న. నన్నే. పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరిని చూశారు? నన్నే. అప్పుడు నచ్చినప్పుడు పెళ్ళైన 2 రోజులకే ఎందుకు నచ్చలేదు అన్న నేను. అప్పుడు ఆ పిల్ల అంటది, పెళ్లి చూపులప్పుడు పెళ్లిలో నేనుగా లేనులే అన్నది. అంటే ఏం చేశావన్నా? ఇలా చెప్పొచ్చో లేదో, బ్యాచులర్ని అయినా వయసు మీద పడుతుంది కాబట్టి చెప్పొచ్చులే. ఆ పెళ్ళైన మరుసటి రోజంట ఆడు ఇంకా బెడ్ మీదే వండుకుందంట. ఈ అమ్మాయి తిన్నగా లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి తలకు పెట్టిన ఇగ్గు అలా తీసి మేకు తగిలించిందంట. అప్పుడే వాళ్ళు లేచాడు బెడ్ మీద నుండి. సగం గుండె జారింది. ఆ పిల్ల చెప్తుంటే నేను వింటా ఉన్నాను. రెండోది ఏం చేసావు అమ్మాయినా, పళ్ళ చెట్టు బెరికి బ్రష్తో రుద్దుతుందంట. ఇక అంతే. ఏంటంతే చెప్పరే, బెడ్ మీద అంతే. ఇక నేను చెప్పా వాళ్ళు చాలా మంచోడే అన్న నేను. అంటే ఏంటండి, ఆడు కాబట్టి 2 రోజులు ఉంచుకున్నాడు. మీరైతే అన్నది. నాకు ఆ బాధలు లేవులే దేవుడి దయ వల్ల. ఆ పిల్ల తక్కువ కాదు, మీరైతే అన్నది. మరి స్టెప్నీ టైర్ లాగా తగిలించుకోవటం ఏంటి? యాసిడీస్గా కనపడాలి. కానీ పెళ్లి చూపులు ఒక విధంగా కనపడి, పెళ్ళప్పుడు ఒక విధంగా కనపడి సిగ్గు లేకపోతే వాళ్ళు ప్రమాణాలు తప్పిపోవటానికి కారణాలు ఉన్నాయి, ప్రమాణాలు నిలబడకపోవటానికి కూడా కారణాలు ఉన్నాయి. ప్రమాణాలు చేస్తారు కానీ చాలామంది వాటిలో నిలబడలేరు. ఈ రాత్రి ప్రమాణము చేసి దానిలో నిలబడగల దేవుడు నేను ప్రకటించు నజరేయుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించండి అందరు గట్టిగా. ఇంకా కొంచెం గట్టిగా ధ్వని పుట్టాలి. భేరీ ధ్వనులతో దేవుణ్ణి స్తుతించాలి గట్టిగా. ఆయన ఈ రాత్రి ఈ మందిర ఆవరణములో నుండి మీతో ప్రమాణము చేస్తున్నారు. ఆ ప్రమాణ ప్రకారముగా మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యములు జరిగించబోతున్నారు. ఆయన ప్రమాణాలను ఎప్పుడు మర్చిపోరు. అపోస్తుల కార్యంలో కూడా తెలుసుగా మీకు, 1వ అధ్యాయంలో 3వ వచనం, యేసుక్రీస్తు మృతుల్లోని తిరిగి లేచి 40 రోజులు తన్ను తాను సజీవునిగా కనపరుచుకుంటున్నారు. ఆ 3వ వచనంలో వ్రాయబడింది, ఆయన అనేక ప్రమాణములను వారికి చూపించెను. అనేక ప్రమాణాలు వారికి చూపించెను. ఒకసారి ఆలోచన చేయండి. మనల్ని ఆశ్రయించడానికి, మన స్థితిని మార్చడానికి, మన పితరులతో తన పరిశుద్ధత తోడని ఒట్టు పెట్టుకున్న దేవుడు, తన తోడని ఒట్టు పెట్టుకున్న దేవుడు, మాట తప్పని దేవుడు, మార్పు లేని దేవుడు. మనుషుల్లో మార్పులు కలగవచ్చు, సముద్రాలలో, ఆకాశములో, భూమి మీద, పర్వతాలలో ఎన్ని మార్పులు కలిగిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట ఇచ్చి మార్పు చేయని దేవుడు. ఆయన పేరు నజరేయుడైన, చెప్పండి, యేసు అని అందరికీ, నజరేయుడైన యేసు. చెప్పండి చేతుల పైకెత్తి, నజరేయుడైన యేసు. ఆయన ఈ రాత్రి మీతో ప్రమాణం చేయబోతూ ఉన్నారు. మన పితరులతో ప్రమాణం చేసి ఆ ప్రమాణమును మర్చిపోకుండా, ఆ ప్రమాణమును జ్ఞాపకం చేసుకొని
ఆ ప్రమాణములో నిలబడి ప్రమాణాల ప్రకారముగా మన పితరులు నడిపించిన దేవుడు ఈ శుభరాత్రి మీతో కొన్ని ప్రమాణాలు చేయబోతున్నారు. ఆ మాటను, ఆ ఒట్టు పెట్టుకున్న దాన్ని, ఆ ప్రామిస్ని మీ జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నారు. చూడండి, కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. ద్వితీయోపదేశ కాండం. ఎవరు చదివేవాళ్ళు లేరా? మైకులో పెట్టి చదివేవాళ్ళు లేరా? ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 8వ వచనం. చివరి మాట నేను చెప్తాను, గమనించండి. చివరి మాట. దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. పూర్తిగా మరల చదువుదామా? అయితే యెహోవా మిమ్ములను ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణముల ప్రకారముగా, బాగా వినండి, నేను చదివించే ప్రతి చోట ఆయన ప్రమాణము చేసిన రీతిగా, ఆయన ప్రమాణము చేసిన రీతిగా ఆయన ఏం చేశారు? ఏమని ప్రమాణం చేశారు? నన్ను చూడండి, తల్ల పైకి లేపి. మన పితరులతో ఏమని ప్రమాణం చేశారు? దాసుల గృహములో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. మరలా చెప్తున్నా, దాసుల గృహములో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఐగుప్తు రాజు అయిన ఫరో చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఏమని ప్రమాణం చేశారు? 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వములో ఉన్నారు. తరాల వెంట తరాలు వెంబడి తరాలు గతించిపోతూ ఉన్నాయి. ఓ ఇజ్రాయేలీయులారా, ఎంతకాలం ఈ బానిసత్వం, ఎంతకాలం ఈ కఠిన దాస్యం? పితరులందరూ చనిపోయి సమాధులు మాత్రమే మిగిలిపోతూ ఉన్నాయి. 430 సంవత్సరాలు తరాల వెంబడి తరాలు గతించిపోతూ ఉన్నాయి. అయినా ఆ ఫరో చేతిలో నుండి మీకు విడుదల పొందే మార్గము లేక కన్నీళ్ళనే అన్నపానములుగా చేసుకొని ఎంతకాలం ఇంకా బానిసత్వములో ఉంటారు? ఎంతకాలం ఇంకా ఆ కఠిన దాస్యములో ఉంటారు? నేను ప్రమాణము చేస్తున్నాను, మీ తండ్రులతో చేశాను. ఆ ప్రమాణం ప్రకారముగా నేను మీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేస్తున్నాను. అదేమిటి తెలుసా? దాసుల గృహములో నుండి, ఐగుప్తు రాజు అయిన ఫరో చేతిలో నుండి నేను మిమ్మల్ని ప్రమాణము చేసిన రీతిగా విడిపించెదను. చేతుల పైకే చెప్పండి గట్టిగా, ఒకసారి ఆమె అనుకోండి గట్టిగా. ఆ మాట ఈ రాత్రి మీ జీవితంలో ప్రభు నెరవేర్చబోతూ ఉన్నారు. అందరు చేతుల పైకే చెప్పండి గట్టిగా. నా దేవుడు పితరులతో చెప్పిన మాట ప్రకారముగా ఒక కాలం వచ్చింది. ఆ కాలమున మోషే దైవజనుని ఎన్నుకొని ఆ దైవజనుని ద్వారా ఐగుప్తు బానిసత్వములను విడిపించినట్లుగా అద్భుతమైన రాత్రి, ఈ సభల ఆఖరి రాత్రి. మీరు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా ఈ రాత్రి నా దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. చప్పట్లు కొట్టాలి గట్టిగా. విడిపించబడుదురుగాక, విడిపించబడాలి. నోటి మాట కంటే సైకిల్ బాగా తెలుస్తున్నాయి మీకు. వినపట్టలేదు అని అర్థం. ఏది? ఇంకొకసారి కొట్టండి.
వాక్యం చెప్పే దైవ సేవకులు ఎవరైనా మన ప్రాంతాలకు వచ్చినప్పుడు రాయలసీమలో మీ అల్లులియలు చూసి, మీ చప్పట్లు చూసి, మీ బేరీ ధ్వనులు చూసి ప్రపంచమంతా చెప్పుకోవాలా. అది ఈ రాయలసీమ వాళ్ళు ఏంటి మరలా డిమ్ముగా కూర్చున్నారు అనుకోకూడదు ఎవరు. అందుకని గట్టిగా చెప్పండి, ఊపుతూ చెప్పండి. చేతులు ఊపో, తల ఊపుతావా? చేతులు ఊపుతూ చెప్పు గట్టిగా. నేను చెప్పిన మాట చెప్పండి. ఆయన నిన్ను విడిపించునుగాక. ప్రక్కన చెప్పండి, ఆయన నిన్ను విడిపించునుగాక. చెప్పండి గట్టిగా, ప్రక్కన గట్టిగా చెప్పండి. ప్రమాణము చేస్తున్నారు ఈ రోజున మీతో, నేను మిమ్మల్ని విడిపించెదను, నేను మిమ్మల్ని విడిపించెదను, నేను మిమ్మల్ని విడిపించెదను. ఈ రాత్రి నా దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. ఆమేన్. విడిపిస్తాను అంటే వాళ్ళేమో 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వములో ఉన్నారు. ఫరో అనే రాజు చేతి క్రింద ఉన్నారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఏ దాస్యములో చిక్కబడ్డారు, ఏ ఫరో రాజు అనే సాతాను చేతుల్లో మీరు ఒకవేళ చిక్కబడ్డారో ఆలోచన చేయండి. వేటగాడు చేపలు పట్టుకోవడానికి వల వేసి చేపలన్నిటినీ తన వలలో చిక్కించుకున్నట్లు సాతాను కూడా గాలము వేసి తన వలలో ఉపయోగించి మిమ్మల్ని అందులో బంధించి మీరు అనుభవించవలసిన సంతోషాన్ని మీలో నుండి దూరం చేస్తాడు సాతాను. అదే మన హబక్కూకు గ్రంథంలో చూస్తాం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి తన వలలో చిక్కించుకొని దరికి లాగి వాడు సంతోషించి గంతులు వేస్తూ ఉంటాడు. ఈ సభల ఆఖరి రాత్రి మీరు విడుదల పొందే రాత్రి, మీరు విడిపించబడే రాత్రి. ఏ పాపములో చిక్కబడి ఉన్నారో, ఏ శరీర దురాశలో చిక్కబడి ఉన్నారో, ఏ దుర్గుణాలలో ఈ రాత్రి మీరు చిక్కబడి ఉన్నారో, ఆయన ఒక్కరే విడిపించగలిగిన దేవుడు. ఈ రాత్రి మీకు ఒక అద్భుతమైన విడుదల కలుగుతుంది. ఈ రోగములో నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను అనుకుంటున్నావా? బాగా ఆలోచన చేయండి. కొందరు రోగాల్లో చిక్కుంటారు, మరికొంతమంది ఏమండి పాపములో బంధించబడి ఉంటారు, మరికొంతమంది కొన్ని దుర్గుణాలలో బంధించబడి ఉంటారు. యేసు ప్రభు సశరీరుడిగా సంచరించే రోజుల్లో ఈ లోకానికి ఎందుకైనా సశరీరుడిగా వచ్చారో, యేసుక్రీస్తు యొక్క చరిత్ర ఏమండి 2025 సంవత్సరాల నుండే కాదు. యేసుక్రీస్తు దేవుడు ఆయన లోకానికి సశరీరుడిగా వచ్చారు. ఏ పోలికతో, ఏ స్వారూప్యముగా అయితే మనిషిని చేశారో అదే స్వారూప్యముతో, అదే పోలికతో ఈ లోకానికి యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చారు. కారణం మనిషిని మనిషిగా మార్చాలని, మనిషికి మానవత్వాన్ని కలుగజేయాలని, మనిషిని పాపములో నుండి శాపములను విడిపించాలని. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ఆయన ప్రార్థన చేస్తే చెవిటివారు విన్నారు, మగవారు మాట్లాడారు, గుడ్డివారు చూపు పొందారు, కుష్ఠరోగులు శుద్ధులయ్యారు, కుంటివారు లేచి నడిచారు. అంతేకాదు మనిషి పాపములో నుండి శాపములను విడిపించబడాలని యేసుక్రీస్తు చివరిగా శిలువ వేయబడి, గాయపరచబడి, రక్తం కార్చి, ప్రాణం పెట్టి
మూడవ దినమున మృతులలో నుండి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు, నేను ప్రకటించు నజరేయుడైన యేసు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. ఆయనే చెప్పిన మాట, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, నేను చెరలో ఉన్న వారిని విడిపిస్తాను, విడుదల ప్రకటిస్తాను, విడుదల ప్రకటిస్తాను, విడుదల ప్రకటిస్తాను. విడుదల ప్రకటించిన దేవుడు, నేను ప్రకటించు నజరేయుడైన యేసు. ఈ రాత్రి ఏ రోగములో ఉన్నా, ఏ పాపములో ఉన్నా, ఏ బంధకాలలో బంధించబడి ఉన్నా, నిన్ను కట్టిన సాతాను కట్లు తెగిపోతాను ఈ రాత్రి, సంఖ్యల్లో తెగిపోతాను ఈ రాత్రి. అద్భుతమైన విడుదల కలుగుతుంది ఈ రాత్రి. విశ్వసించండి. సేవకునిగా విడుదల ప్రకటిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను. ఈ స్వరము ఎంతమంది చెవుల్లో పడుతుందో వారందరూ విడిపించబడుదురుగాక, విడిపించబడుదురుగాక. విడుదల, 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 విడుదల. నా దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. చెప్పండి, చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. ఏమండి, 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయి అపవిత్రాత్మ దయ్యము చేత పీడించబడి తల పైకెత్తుకోలేక గౌరవప్రథముగా బ్రతకలేక నడిపించబడినటువంటి వ్యక్తిని యేసు ఇలాగే ఒక సమాజంలో చూసి ఆమెను దగ్గరకు రమ్మని పిలిచి ఆమె మీద చేతులుంచి ప్రార్థన చేసిన వెంటనే ఆమెను బలహీనపరిచిన ఆ దురాత్మ ఆమెలో నుండి దూరమైంది. ఆమె చక్కగా నిలబడింది, గంతులు వేస్తుంది. అందరూ అంటారు, ఏమైంది? ఒక విశ్రాంతి దినాన ఇలాంటి కార్యం ఎందుకు చేశావు? మా మోషే మాకు ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం విశ్రాంతి దినాన ఏ అద్భుతం చేయకూడదు కదా అంటే, యేసయ్య అంటారు, ఒక విశ్రాంతి దినమున మీలో ఎవరి గొర్రెైనా గాడిదైనా ఎద్దైనా గుంటలో పడితే ఏం చేస్తారు? ఒక్కసారి ఆలోచన చేయండి. నా గొర్రె, నా గాడిద, నా ఎద్దు గుంటలో పడిందని దాని పైకి తీయరా? 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన ఈమె కట్లను నేటి దినమున నేను తెంచి వేశాను. ఈమెకి నేను విడుదల కలగజేశాను. అద్భుతమైన రాత్రి. విశ్వసించండి, రోగప కట్ల నుండి నా దేవుని మిమ్మల్ని విడిపించునుగాక. చప్పట్లు కొట్టాలి. మీరు సంతోషిస్తూ గంతులు వేస్తున్నప్పుడే నా దేవుని శక్తి మిమ్మల్ని ఆవరిస్తుంది. నా దేవుని శక్తి మిమ్మల్ని తాకుతుంది రాత్రి. నా దేవుని ప్రభావం తాకుతుంది రాత్రి. కట్టు, విడుదల, విడుదల, విడుదల. చెప్పండి, చేతులు ఊపుతూ చెప్పండి, విడుదల. గట్టిగా చెప్పండి, విడుదల, 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 విడుదల. ఏమండి, యేసుక్రీస్తు ఎన్ని అద్భుతాలు చేయలేదు. ఆయన నాడు నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఇటు రోగములో నుండైనా విడిపిస్తారు, ఇటు పాపములో నుండైనా విడిపిస్తారు. రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వచనములో వ్రాయబడింది. దేవుని ప్రజల గురించి ఒక మంచి మాట పౌలు గారు చెప్తారు. మనము పాపము నుండి విడిపించబడి విమోచింపబడి నీతికి దాసులమవుతిమి. అందుకు దేవునికి స్తోత్రమని వాక్యం చెప్తుంది. ప్రతి మనిషి ఏదో ఒక పాపపు కోరల్లో నడిపించబడుతూనే ఉన్నాడు. చూశారా, యేసయ్య ఒక రోజంతా ప్రయాణం చేసి వెళ్ళాను. నేను ఒకసారి గోవాకి వెళ్ళాను. 24 గంటల ప్రయాణం ట్రైన్లో, చాలా సంవత్సరాల క్రితం. 24 గంటలు ప్రయాణం చేసి వెళ్ళాను, మరలా 24 గంటలు ప్రయాణం చేసి వచ్చాను.
అక్కడ 40 నిమిషాలే వాక్యం చెప్పాను. 9 దాటితే అక్కడ ఎవరు ఉండరు. వెళ్ళటమే 8 గంటలకు వెళ్ళాను, 8 మోహం మెసేజ్ తీసుకున్నాను. 45 నిమిషాలు వాక్యం చెప్పి మరలా 24 గంటలు ప్రయాణం చేసి వచ్చాను. 2 రోజులు ప్రయాణం, 40 నిమిషాలు ప్రసంగానికి. కొంచెం బాధపడతా వస్తున్నాను. 40 నిమిషాలు ప్రసంగం చేయటానికి 2 రోజులు ప్రయాణం చేశాను ట్రైన్లో అనుకుంటా ఉన్నాను. ప్రభు నాకు ఒక మాట చెప్పారు. ఒక ఆత్మ నశించిపోతూ ఉన్నది, సమాధుల్లో వాసం చేస్తున్నాడు వ్యక్తి. అతన్ని తల్లిదండ్రులు విడిచిపెట్టారు, బంధుమిత్రులు విడిచిపెట్టారు, గ్రామస్తులు విడిచిపెట్టారు. వీడి కర్మాని త్రాళ్లతో సంఖ్యలతో బంధించిన సాధుపరచలేకపోతున్నారు. ఎందుకంటే వాడు సాతాను బంధకాల్లో ఉన్నాడు. ఆ వ్యక్తిని, ఒక్క వ్యక్తి నేను రక్షించటానికి రాత్రంతా కూడా యేసయ్య గలిలయ సముద్రంలో ప్రయాణము చేసి, ఏమండి, ఆ సముద్రపు అద్దరిని ఉన్నటువంటి గెరాషన్ల ప్రాంతానికి వెళ్ళి, ఆ అన్యజనుల ప్రాంతంలో ఊరిలోనికి కూడా వెళ్ళలేదు యేసయ్య. ఆ సమాధుల్లో వాసం చేసే వ్యక్తిని కలుసుకున్నాడు. యేసు ప్రభువుకు ఎదురుగా వచ్చి, సర్వోన్నతుడకు దేవుని కుమారుడా, మాతో నీకేమి? కాలము రాకమునిపే మమ్మల్ని బంధించడానికి, విడిపించడానికి వచ్చావా? ఓయ్, ఎవరు మీరు? ఇది చాలా దయ్యాలు, ఈయన పట్టి పీడిస్తున్నాం. చాలా దయ్యాలు ఈ ప్రాంగణంలో, చాలా దయ్యాలు ఉన్నాయి, చాలా దయ్యాలు ఉన్నాయి. కొంతమందికి అబద్ధాలు మాట్లాడుతుంటారు. అబద్ధం మాట్లాడే దయ్యం ఒకటి. ఇన్ని వాక్యాలు వింటానే ఉంటారు. కొంతమంది సిగ్గులేని సిగరెట్లు మానరు, అదొక దయ్యం. ఇటు చూడండి, ముసుగులు బాగానే వేస్తారు, పెద్ద బైబిల్ పట్టుకుంటారు. కొంతమంది సినిమాలు మానరు, అదొక దయ్యం. అర్థమైందా? కొంతమంది ఇంకా చెప్పనా, నోనిపల్లిలో ఒక పెద్ద ఇల్లు ఉంటుంది, శంకారావు దగ్గర ఇంకొక చిన్న ఇల్లు ఉంటుంది. ఊర్లు చెప్పానని ఎవరైనా ఉంటే ఏమనుకోబాకండి బాబు, క్యాజువల్గా చెప్పాను. అర్థమైందా? ఎక్కడో ఒక చోట చిక్కుకుంటారు. టోటల్గా మీ గురించి చెప్పాలంటే ఏ లేడో తెలుసా? ఈ లేడీ ఏ లేడీ? విడవబడిన లేడీ కాదు, ఎవరి బంధకాల్లోనో ఉన్న లేడీ, ఎవరి చేతుల్లోనో చిక్కుబడిన లేడీ. అలా బంధకాల్లో ఉంది, వాళ్ళ నుంచి బయటికి రాలేకపోతుంది. ఆ సాంప్రదాయంలో పడిపోయింది. ఎవరి మోజులో పడ్డారో, ఎవరి వ్యామోహాల్లో పడిపోయారో, ఎవరి ప్రేమల్లో పడిపోయారో. ఏమండి, వ్రతపుత్రుడు వలలో చిక్కాడు, సంసోను. లైలా వలలో చిక్కిపోయాడు. బక్క మనిషి, భూమి జాన్ ఉండదు. అర్థమైందండి? అంత వీరుణ్ణి, 300 మంది నక్కలు పట్టుకున్న వీరుణ్ణి, సింహమే గడగడలాడింది సంసోను చూస్తే. నా జూలై ఇలా ఉంటుంది అనుకుంటే ఈడురా బాబు అనుకొని. అర్థమైందా? మీరందరూ కలిసి కోడి పిల్లలు చీల్చండి, ఆయన మేఘనే చీల్చాడు. అంత బలాఢ్యుడు. ఆయనకు పచ్చికాడిది ఎముక దొరికితే చాలు 1000 మంది చంపుతాడు. ఇన్నిని చంపాడు కానీ ఈ లైలాను చంపలేకపోయాడు. కుర్రోడు ఆయనకు మజులయ్యాడు, ఈమెకు లైలా అయిపోయింది. కొంతమంది చూస్తూ ఉంటా, నేను చూస్తూ ఉంటా, ఎక్కడో చిక్కుపడ్డారు. అందుకే చిక్కుబడిన లేడీ అని ఉంది. కానీ వాక్యం ఏమంటుందంటే చిక్కుబడిన లేడీ కాదు, విడవబడిన లేడీ. విడవబడిన లేడీ. దేవునికి మహిమ కలుగునగాక. గెరాషన్ల ప్రాంతానికి వెళ్ళి సాతాను బంధించిన ఆ బంధకాల నుంచి ఆ వ్యక్తిని విడిపించిన నజరేయుడైన యేసు ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ విడిపించునగాక. ప్రమాణము చేస్తున్నారు, నేను మిమ్మల్ని విడిపిస్తాను, విడిపిస్తాను, విడిపిస్తాను. పితరుల్ని దాసుల గృహములో నుండి ఫరో చేతుల నుండి విడిపించినట్లుగా నేను మిమ్మల్ని విడిపిస్తానని ప్రమాణము చేస్తున్నారు. ప్రమాణము చేసిన రీతిగా ఆయన మిమ్మల్ని విడిపించునుగాక. ఓపెన్ చేతుల పైకి ఎత్తి గట్టి. ఏంటి స్వరాలు రావట్లేదు? 1
అలా చుట్టూ బాగా కూలర్లు పెట్టినట్టుంది, మీ వాయిస్ని అట్లా లాగేస్తున్నాయి. అంతేనా? లేకపోతే ఇంకోసారి గట్టిగా చెప్పండి. కూలర్లో తేడా లేదో, మీ వాయిస్లోనే తేడా కనపడుతుంది. సాతానుగాడు మీ నోట్లో హల్లెలూయాలో స్తోత్రాలు రాకుండా చేస్తాడు. తాపి పని చేసుకునే కుర్రోడు తాపి పనికి వెళ్తుంటే భార్య పిలిచి టీవీలో చూసి, ఏమండే ఆ పెదవులకి ఏదో పూసుకుంటారు చూసావా, ఏమంటారు చెప్పండి? లిప్స్టికా? తెలిస్తే చెప్పండి. ఇప్పుడు ఎందుకు తలదించుకుంటారు, ముసుగులు లాగుతారు? లిప్స్టిక్లా? సరే, ఆ అమ్మాయికే చదువు రాదు, ఒకటి తెచ్చిపెట్టవా అని 6 నెలలు బ్రతిమలాడితే ఆడు తిన్నగా 6 నెలల తర్వాత ఈ మనిషి ఊరికే విసిగిస్తుందని తాపి పని ముగించుకొని వస్తూ వాడికి దాని పేరు పలకటం చేతగాక ఒక గమ్ టిక్ ఇవ్వ అని అడిగాడు. ఏ టిక్కు? గమ్ టిక్కు. లిప్స్టిక్ కాదు, ఇప్పుడు ఏమైంది? గమ్ టిక్ అయింది. ఆ ఇచ్చేవాడు ఏం చేశాడు? గమ్ టిక్ అంటే నీకు స్ట్రాంగ్ తెస్తానని పెవికిక్కిచ్చాడు వాడు. ఇప్పుడు చెప్పండి, అసలే చదువు సంజలేంది, 6 నెలల నుండి బ్రతిమలాడుతున్నావు, తీసుకొచ్చాను పూసుకో అని చెప్పాడు అని ఆ పిల్లకి ఇచ్చి లోపలికి వెళ్ళాడు బట్టలు మార్చుకొని వద్దామని. ఈ పిల్లకి ఆతురత ఎక్కువ కదా, ఆడావుడిగా పూసింది. ఏ కిక్కిది? పెవికిక్కుని. ఆ లోపల నుండి బయటకు వచ్చేసరికి 2 పెదవులు అత్తక్కపోయినాయి. బాగుందా అని అడిగాడు మర్యాదగా. ఆ పిల్ల ఆ పెవికిక్కి మీద చూడండి, మీరు కావాలంటే 2 వేణుగులు బట్టి లాగినా రాదు అది. ఆ పిల్ల అంటే ఆడనుకుంటున్నాడు ఇది పూసుకుంటే ఎంత మౌనంగా ఉంటారని. 6 నెలల క్రితమే తెలుసుంటే నెలకొకడు కొనిపెట్టేవాడిని ఆడు. నోట్లో స్తోత్రాలు హల్లెలూయాలు రాకుండా నా ఏమంటే సాతాను గారు మిమ్మల్ని పెవికిక్కు పోస్తాడు. పెవికిక్కు. ఇప్పుడు చెప్పండి, పెవికిక్కు లేకుండా గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. ఇదేదో ముందుంటే ఈ కథే చెప్పేవాని కాదుగా. ఇప్పుడు చెప్తిరి, ఇప్పుడు నోరు తెరిస్తుంది. ఓపాల చేతులు గట్టిగా హల్లెలూయా ఇలా పెట్టండి, చేతులపై ఇలా పెట్టండి. నా దేవుడు మీతో ప్రమాణము చేస్తున్నారు. ఏమని? దాసుల గృహములో ఉన్నారా? ఫరో చేతిలో ఉన్నారా? సాతాను గారి చేతిలో ఉన్నారా? లోకము చేతుల్లో ఉన్నారా? నేను మిమ్మలను ఈ మందిరావరణములో ప్రమాణము చేస్తున్నాను. నేను మిమ్మల్ని పితరులు విడిపించినట్లుగా మిమ్మల్ని విడిపించెదను. నా దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. చప్పట్లు కొట్టాలి గట్టిగా, హుషారుగా. రాయలసీమ దెబ్బ, సంగడి తిన్న దెబ్బ, వెండి రొట్టెలు తిన్నా, జొన్న రొట్టెలు తిన్న దెబ్బ చూపించండి. ఇంకొకసారి చేతులు ఊపుతూ గట్టిగా హల్లెలూయా. మిమ్మల్ని చూస్తే టైమే మర్చిపోతాను. చూడండి, ఇంకొక ప్రమాణం. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనం. ఒరే, మన బ్రదర్ లేరా? చదవచ్చుగా నన్ను ఎవరొకరు, నన్నే చెప్పమంటారా? నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దానిని చేయుచు నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు
కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి మిమ్మల్ని కరుణించి నేను చెప్పే ప్రతి చోట ఈ మాట ఉంటుంది, మీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని ఆయన మిమ్ములను విస్తరింపచేయునుగాక. ఆయన విస్తరింపచేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. మొదటి మాట విడిపిస్తారు, రెండవ ప్రమాణం చేస్తున్నారు, నమ్మండి నా దేవుడు మిమ్మలను విస్తరింపచేయునుగాక. అందరూ చేతులు లోపల ప్రమాణం చేసినప్పుడు చేతులు ఎత్తద్దా? చేతులు ఇలా పెట్టాలా లేదా? ప్రమాణం చేసినప్పుడు పెట్టండి మీరు కూడా చేతులు. నేను మిమ్మల్ని విస్తరింపచేసేదను. ఆయన మీతో ప్రమాణం చేస్తున్నారు. ఈ క్రొత్త ప్రార్థన మందిర ఆవరణములో ప్రమాణం చేస్తున్నారు. పితరులను నేను విస్తరింపజేసినట్లుగా నేను మిమ్మలను విస్తరింపచేసేదను. నా దేవుడు మిమ్మల్ని విస్తరింపచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు మిమ్మల్ని ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేయునుగాక. నా దేవుడు మిమ్ములను గొర్రెల వలె విస్తరింపచేయునుగాక. నా దేవుడు మిమ్ములను ఇసుక రేణుల వలె విస్తరింపచేయునుగాక. నా దేవుడు మిమ్ములను విస్తరింపచేయునుగాక. విస్తరించున్నట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను మీ యొద్ద ఉంచుకొనకూడదు. ఈ ప్రమాదంలో పడొద్దు. ఒక్కసారి మీరు వినండి వాక్యమును. మిమ్మల్ని దేవుడు పితరులతో ప్రమాణము చేసిన రీతిగా విస్తరింపచేయునట్లు నిర్మూలము చేయవలసినది ఏదైనా మీ యొద్ద ఉన్నదా? నిర్మూలన చేయవలసిన అపవిత్రత, నిర్మూలన చేయవలసిన శాపగ్రస్తమైనది మీ ఒంటిలో ఉన్న, మీ ఇంటిలో ఉన్న ప్రమాదమే. ఆ శాపగ్రస్తమైనది ఏదో కొంచెం గమనించండి. ఒక సంగతి మీకు చెప్తా, జాగ్రత్తగా వినండి. యెహోషువ నాయకత్వములో యోర్దాను నదిని దాటారు. ఎత్తైన యెరికో ప్రాకారాలను కూడా కూలగొట్టారు. యెహోషువ నాయకత్వంలో ఎంతోమంది రాజుల్ని హతమార్చారు. యెహోషువకు దేవుడు ముందుగానే చెప్పారు, నీ నాయకత్వంలో పాలు తేనెలు ప్రవహించు దేశములో చేరుస్తాను, ఆ వాగ్దానము చేసిన భూమిని ఇస్తాను, నేను విడువను, ఎడబాయను, భయపడబాకు, నేను గొప్ప చేస్తాను, ధైర్యముగా ఉండు, నిర్భరముగా ఉండని ఎన్నో వాగ్దానములు దేవుడు యెహోషువకి ఇచ్చారు. తిరుగులేని అఖండ విజయాలు సాధించుకుంటూ విజయోత్సవాలతో ఊరేగించుకుంటూ వెళ్తున్నాడు దేవుడు వారిని. హాయి పట్టణం మీదికి యుద్ధానికి వెళ్ళారు. హాయి పట్టణం చాలా చిన్నది. వాళ్ళు అనుకున్నారు ఒక 2-3 వేల మంది వెళ్తే చాలు, ఆ హాయి పట్టణాన్ని జయిస్తామని అనుకున్నారు. ఆ హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళితే ఆ చిన్న పట్టణస్థులు ఇజ్రాయేలును ఓడించారు. ఆలోచన చేయండి. కొన్నిసార్లు చిన్న పట్టణమే అనుకుంటారు. ఏమండి, చిన్న పట్టణమే అయినా ప్రాణాలు కోల్పోయేటట్లు కావట్లేదా? మన భారతదేశం కింద పాకిస్తాన్ చిన్నదే 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 అనుకుంటున్నారు. ఆ చిన్న పట్టణంలో నుండే కొన్నిసార్లు ఉగ్రవాదుల దాడుల ద్వారా భారతీయులు ప్రాణాలు కోల్పోవట్లేదా? కొన్నిసార్లు చిన్నదే అనుకుంటాం. చిన్న పాపమే, చిన్న అపవిత్రతే. చాలాసార్లు మానవ జీవితంలో ఇదే చిన్నదే చిన్నదే అనుకుంటా. ఆ చిన్నదే మీ జీవితాన్ని ఎలా నడిపిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. యెహోషువకి ఏం అర్థం కాలేదు. ఓటమి పాలయ్యాము, కారణం ఏమిటి?
బట్టలు చించుకొని ధూళిని తల మీద పోసుకొని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దూదిలో కూర్చొని, దేవా నిన్ను విడువను ఎడబాయిందని చెప్పావు, ధైర్యముగా ఉండు, నిబ్బరముగా ఉండి ఎన్నోసార్లు చెప్పారు. ఏ మనుషుడిని ఎదుట నిలబడలేరని చెప్పావు. ఈ ఓటమికి కారణమేమిటి? ఈ అపజయాలకు కారణమేమిటి? సిగ్గుతో మేము తలదించుకోవడానికి కారణమేమిటి? దేవుడు యెహోషువతో అంటారు, నీవేళ ఇక్కడ నేలను ముఖమును మోపి ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు, లే, ఇజ్రాయేలీయులలో శాపగ్రస్తమైనది ఒకటి ఉన్నది. ఆ శాపగ్రస్తమైనది నిర్మూలన చేసే వరకు మీకు జయము కలగదు యెహోషువ. ఏమిటా శాపగ్రస్తమైనది? ఆలోచన చేయండి. ఆకాను అనే ఒక వ్యక్తి ఆజ్ఞను అతిక్రమించి శపితమైన దాన్ని ఆశించి యెరికో పట్టణములో దాన్ని తెచ్చి తన గుడారములో పెట్టి దాచిపెట్టి ఏమి ఎరగనట్లుగా కూర్చున్నాడు. అతను చేసిన చిన్న పనిని బట్టి, ఆ అపవిత్రమైన దాన్ని ఇంట్లో తెచ్చుకొని దాచుకున్న కారణాన్ని బట్టి ఇజ్రాయేలందరికీ ఓటమి. ఒక ఇంటి యజమానుడు చిన్న లోపాన్ని బట్టి ఇల్లంతా కన్నీళ్ళు. రోజున ఇంటిలో ఉన్న ఒక యజమానురాలు చిన్న పొరపాటును బట్టి పిల్లల జీవితంలో ఆశీర్వాదాన్ని దూరం చేసుకున్న పరిస్థితులు ఈ రోజున. దావీదు చేసిన ఒక చిన్న పొరపాటును బట్టి ఆఖరికి దావీదు భార్యలను శత్రువులు ఎవరిని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారు. దావీదు చేసిన ఒక చిన్న పొరపాటును బట్టి అన్నదమ్ములు ఒకరిని ఒకరు పొడుచుకొని చంపుకున్నారు. దావీదు చేసిన ఒక చిన్న పొరపాటును బట్టి సొంత అన్నే సొంత చెల్లిని చెరిపి పాడు చేశాడు. జాగ్రత్త ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి ఒక హెచ్చరికగా చెప్తున్నాను ఈ మాట. చిన్న పాపమేలే, చిన్న అబద్ధమేలే, చిన్న అపవిత్రమైనదేలే అనుకున్నారా? చచ్చిన ఏగ కొంచెమైనా నీ విలువైన తైలము లాంటి మాధుర్యము లాంటి జీవితాన్ని అది కంపు కొట్టేటట్లు చేస్తుంది. అందుకే వాక్యం అంటుంది, ఆ శాపగ్రస్తమైన దానిని తొలగించయ్యా. యెహోషువ ప్రార్థన చేసి ఏమండి వంతులుగా ఆకాన్ని పట్టుకున్నాడు. ఆ ఆకాన్ని దాచుకున్నటువంటి అపవిత్రమైన దాన్ని తీసుకొచ్చి పాలెం వెలుపలకు తీసుకెళ్ళి దాన్ని అగ్నితో కాల్చివేసి ఆ కుటుంబాన్ని కూడా దహించారు. అప్పుడు వాళ్ళకి ఓటమి నుండి విడుదల దొరికింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా ఆలోచన చేయండి. మీ పితరులతో నేను ప్రమాణం చేశాను, విస్తరింపజేస్తానని. ఆ మాట మీ జీవితంలో నెరవేర్చబడినట్లు వాస్తవమే. ఆ రోజున అబ్రహాముతో ప్రమాణం చేశారు దేవుడు, దావీదుతో ప్రమాణం చేశారు. హోసన్న మినిస్ట్రీస్ విషయంలో దైవజనులైన యేసన్న గారితో దేవుడు ప్రమాణము చేశారు. ప్రమాణాలు లేకుండా పరిచర్య లేదు ఈ రోజున. ప్రమాణాలు లేకుండా ఈ రోజున స్థలాలు లేవు. ప్రమాణాలు లేకుండా ఈ రోజు ఇంత మందిరాలు లేవు. ఏదో అడావుడిగా జరిగిపోయిందనేది కాదు ఇది. గురి లేకుండా రాయి వేస్తే తగిలిందనేది కాదు ఇది. ఇది ప్రమాణాలతో కూడిన పరిచర్య, నియమ నిబంధనలతో కూడిన పరిచర్య ఇది. ఆ దైవజనుడైన యేసన్న గారితో దేవుడు చేసిన ప్రమాణము రీతిగా ఈ రోజున హోసన్న మినిస్ట్రీని దేవుడు విస్తరింపచేస్తా ఉన్నాడు. చప్పట్లు కొట్టి సంతోషించవచ్చుగా గట్టిగా. విస్తరింపజేస్తున్నాడు దేవుడు, విస్తరింపజేస్తున్నాడు దేవుడు. ఆ దైవజనులు ఎంత ప్రయాసపడ్డారో బాగా తెలుసు మాకు. రేయింబగలు కన్నీరు కార్చారు. తిన్న తర్వాత ఆ తినినటువంటి చేయగలిగిన తర్వాత ఆ చెయ్యి తడి ఆరక మునిపే ప్రయాణం చేశారు. ఓసారి కర్నూలు దగ్గర పోలకల్లు మందిరం ప్రారంభోత్సవానికి వచ్చారు. ఇలాగే ఆరు బయట మీటింగ్ పెట్టాం. వాక్యం ప్రారంభించారు, మధ్యలో వర్షం వచ్చింది, తడిసిపోయారు. 5 స్టార్ హోటల్ తీశాను, అన్న కొంచెం ఫ్రెష్ అప్ అవుతారు, రాత్రి ఉంటారు, ఉదయం వెళ్తారని. తడిసిపోయారు. అన్న ఈ రాత్రికి ఉండండి, తడిసిపోయారంటే నేను బట్టలు తెచ్చుకోలేదు, ఒకే డ్రెస్ మీద వచ్చానని చెప్పారు. అన్న రాత్రికి ఉండన్నా ఏదైనా డ్రెస్ ఉంటుంది, తడి బట్టల మీద ఎలా వెళ్తారంటే
రాజు ప్రొద్దున్నే నేను డేట్ ఇచ్చాను రాజు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే బాధపడతారు కదా అని ఏమండి ఒక టవల్ ఇవ్వమని చెప్పారు. మొద్దు టవల్ ఒకటి ఇస్తే ఆ మొద్దు టవల్ అలాగే చుట్టుకొని మొద్ద అయిపోయారు, తడిచారు. అలాగే టవల్ కట్టుకొని ఆ చిన్న కారులో, మేమైనా ఈరోజు కొంచెం పెద్ద పెద్ద కారులో వాడుతున్నాం, ఏసన్న వారిని కారు అర్థమైందా, ఇండికో చిన్న కారు, ఇండిగో వాడారు, ఆ కారులో వాడారు. కాళ్ళు కూడా చాపుకునే అవకాశం ఉండదు ఆ కారులో. ఇప్పుడు ఈరోజు మాకు పెద్ద కార్లు ఇచ్చాడు దేవుడు, మేము కొంచెం సాఫీగా వెళ్తున్నాం. ఏసరగా అన్ని సంవత్సరాలు తిరిగిన ఇండికా కారులో అసలు ఎత్తు మనిషి, కాళ్ళు పొడవుగా ఉంటాయి అన్నయ్య, కాళ్ళు చాపుకునే పరిస్థితి కూడా ఉండదు. అందులో పండుకున్నా కానీ మోకాళ్ళ మీద పండుకోవాలన్నా కాళ్ళు చాపుకోవడానికి అవకాశం లేదు. తడి బట్టల మీద గుంటూరు వరకు ప్రయాణం చేశారు దైవజనులు యేసన్న గారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా మీకు తెలుసా? వారి త్యాగాన్ని బట్టి దేవుడు వారితో ప్రమాణము చేశారు. ఆ యేసన్న అనే నీడలో ఈ రోజున మనమంతా ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఇది ఎవరి శక్తిని బట్టో ఎవరి భక్తిని బట్టో జరుగుతుంది కాదు. నా ప్రియమైన సహోదరులారా, అయితే ఈ రోజున ప్రభు ఏం చెప్తున్నారంటే, ఆ విస్తరణ అనేది ఆగిపోకుండా మినిస్ట్రీస్లో కానీ, మినిస్ట్రీ కుటుంబాల్లో కానీ, మినిస్ట్రీ సేవకుల్లో కానీ శాపగ్రస్తమైనది ఏమండి అపవిత్రమైనది ఉంచుకొనవద్దు. ఆఖాను వలె అపవిత్రమైనటువంటి దాన్ని ఉంచుకున్నారా? మీకు నచ్చింది, ఈ డబ్బు నాకు నచ్చింది, ఈ బంగారం నాకు నచ్చింది, ఈ స్థలం నాకు నచ్చింది, ఈ పొలం నాకు నచ్చింది, అది మీ జీవితంలో ఓటమి పాలు చేస్తే ఒక రోజున. అందుకే వాక్యం అంటుంది, నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెమైన నువ్వు మీ యొద్ద ఉంచుకొనకూడదు. ఆ పని మనం చేస్తే ఆ ప్రమాణం మన జీవితంలో వర్తిస్తుంది. ఈ రోజున నా దేవుడు రెండవ ప్రమాణం చేస్తున్నారు, ఆయన మిమ్ములను విస్తరింపచేయునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా. ఇదే నంద్యాలలో దైవ సేవకులు చాలామంది పరిచయం చేశాం, నా వంతు నేను చేశాను. అర్థమైందా? బైకుల మీద తిరిగాము, బైకుల మీద. కర్నూలులో పరిచయం చేశాము. కర్నూలులో రూతక్క అక్కడ ఉండేవారు. నా సంగతి చెప్తే వినండి, చిన్న బ్రదర్గా అక్కడికి వచ్చాను. అర్థమైందా? శనివారం రాత్రి చెప్పులు ఎవరో కొట్టేశారు నాయి. అక్క దగ్గరికి వెళ్ళి చెప్పులు పోయిందని చెప్పటానికి నాకు బాధ అనిపించింది. చెప్పులు పోయినాయి అని చెబితే మళ్ళీ అరుస్తారేమోనని చెప్పి చెప్పులు లేకుండా తిరిగాను 4-5 రోజులు, చెప్పులు లేకుండా. రూతక్క మరలు ఎక్కడ అరుస్తారో, చెప్పులు ఎందుకు పోగొట్టుకుని అంత అజాగ్రత్తగా ఎందుకు పెట్టామని అంటారేమోనని చెప్పులు లేకుండా 4 రోజులు తిరిగాను నేను. ఒక రోజు గ్యాస్ తెమ్మన్నారు, సిలిండరు బళ్ళారి చౌరస్తా వైపు తేవాలి నేను. అటు వెళ్తూ ఉంటే అక్కడ సైకిల్ షాప్ ఉంటుంది, మనోడు ఒకడు ఉంటుంది విజయాన్ని. అక్కడ ఆగేవాడిని ఎప్పుడు నేను. అక్కడికి వెళ్ళాను, అక్కడ సహోదరుడు ఉన్నాడు, జయరావు ఎవరు, ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నాడు. నాకు చెప్పులు లేకపోతే ఆ రోజు వాళ్ళు కలిసి, అర్థమైందా, ఏంటన్నా చెప్పులు లేవంటే శనివారం ఎవరు ఎత్తకపోయారు, అక్కకు చెప్పలేదు, చెప్తాను అన్నాను. వాళ్ళు ఓ 25 రూపాయలు 30 రూపాయలు పెట్టి చెప్పులు కొనిచ్చారు, తీసుకొని వచ్చారు. అలాంటి సేవ ప్రారంభించాం. సైకిల్ మీద తిరిగాం, బైకుల మీద తిరిగాం, జీపుల మీద తిరిగాం. అర్థమైందా? 10 మందికి వాక్యం చెప్పాం. ఇదే నంద్యాల నుంచి డౌన్కి వెళ్ళాం బైకుల మీద. ఇదే బైకుల మీద, ఇక్కడి నుంచి బైకుల మీద గిద్దలూరు వెళ్ళాం, ఖమ్మం వెళ్ళాం. ఇక్కడి నుంచి ఇంచుమించు 100 కిలోమీటర్లో కడప వెళ్ళాం బైకుల మీద. ఈ రోజున రాయలసీమలో ఇన్ని బ్రాంచీలు ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటి? వయసు మీద ఉన్నాం. దైవజనులు యేసన్న గారిని గురి పెట్టుకొని పరిచర్యలో ఏమండి మేము కూడా ముందు కొనసాగాం. ఒక్కొక్కరు పైన ప్రయాస వైభవం. ఈ రోజున దేవుడు ఇంత వైభవాన్ని చూపిస్తున్నాడు మన కళ్ళ ముందు. దేవునికి మహిమ కలుగునగాక. వయసు మీద పడుతున్నాయి, ఇంతటితో చాలు అనేది కాదు, ఇంతటితో చాలేదనేది కాదు.
ముఖశుద్ధి కొరకు కాదు, కానీ నేను ఎప్పుడు చెప్పినా కానీ ఇక్కడ అనిల్ పాస్టర్ గారు ఏదో ఒక పని చేపిస్తూనే ఉంటారు, కూర్చొని పని శ్రద్ధగా చేపిస్తూ ఉంటారు. ఇక 50 సంవత్సరాల వయసు దాటిపోయింది, ఇక చాలనేది కాదు, రక్తము కారు మట్టుకు ఓపిక ఉన్నంత మట్టుకు చేయాలి సేవ. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రమాణం చేస్తున్నాడు ఈ రాత్రి నా దేవుడు, మిమ్మల్ని విస్తరింపచేయునుగాక, మీ పరిచర్య విస్తరించునుగాక, సంఘాలు విస్తరించునుగాక, రాయల సీమాంతా కూడా అములుకోవాలి, పరిచర్య అంత అల్లుకుపోవాలి రాబోయే రోజుల్లో. చేతులు ఊపుతో గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆస్తులు విస్తరించాలి, ఆత్మీయత విస్తరించాలి. ఆమేన్ చెప్పండి. ఏంటి ఏంటి? ఆస్తులు విస్తరించాలి. అబ్రహాము ఆస్తి విస్తరించింది, అబ్రహాము ఆత్మీయత విస్తరించింది. ఇంత మందిరం కట్టి పెట్టుకున్నాం, సంవత్సరం తిరిగి వచ్చేసరికే ఈ మందిరం నిండిపోయింది అనే సంగతి చెప్పాలి. ఇబ్బంది ఏమి లేదు, అటు ఒక 40 అడుగులు ఉంది, ఇటు ఒక 40 అడుగులు ఉంది. సరిహద్దుల దేవుడు మరలా విశాలపరచునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి. ఒక సభకి యేసన్న గారు వెళ్తా ఉంటే ఒక అమ్మాయి ఫుల్ లంగా వేసుకొని వెళ్తుందంట. ఇది పిల్ల ఆ ఫుల్ లంగా వేసుకొని వెళ్తుంటే ఆ రోడ్డు మొత్తం ఆ లంగా, ఏమనుకోబాకండి నేను చెప్పొచ్చులే, ఊడ్చుకుంటూ పోతుందంట. ఇప్పుడంటే కొంచెం లేపుకొని వెళ్తుంటారు, ఫ్యాషన్లు ఎక్కువ, అప్పుడే ఊడ్చుకుంటూ పోతుందంట ఆ పిల్ల. ఒరే నేను తండ్రి లాంటి నేను చెప్పాను, మరలా మీరు ఎక్కడ చెప్పాకంటారు పాపం. లేపుకొని పోతాను, మరలా వేరుగా బాయించుకుంటారు. లేకపోతే కొద్ది పైకి లేపుతున్నా కానీ ట్రెండ్ అలాంటిది, అందుకని చెప్తున్నా. మరలా వేరుగా బాయించుకోబాకంటే తండ్రి లాంటివన్నీ అమ్మ. ఏదో తల నిరసిన పెద్దవాడిని అయిపోయాను కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను. అందుకే గట్టిగా కూడా అరవట్లే ఈ మధ్య, చూడండి లిమిట్గా చెప్తా ఉన్నాను. యేసన్న గారు పిలిచి, మాయ్ ఇది నీదా మీ అక్కదే? నాదేనండి. మరి మీ అమ్మ ఇంత పొడవెందుకు పెట్టింది? రోడ్లు మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు లేకుండా ఇక ఊడ్చుకుంటూ పోతున్నాం. వెనక వాళ్ళ అమ్మ వస్తా అన్నారంట. యేసన్నా ఆడపిల్లలు ఎన్ని రోజులు పెరుగుతారు? వచ్చే సంవత్సరానికి ఇంత పెరగరు, అప్పుడు కూడా సెట్ అవ్వాలంట ఈ లంగా. అర్థమైందా? పిల్లలు ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులకు సంతోషం. యేసన్న గారు ఎప్పుడు మందిర ప్రారంభోత్సవాలు అప్పుడు చెప్తారు ఈ మాట. అర్థమైందా? ఒక చెట్టు నాటితే ఆ చెట్టులో జీవం ఉంటే ఆ చెట్టు రోజు రోజుకి ఎదుగుతూ ఉంటుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. హోసన్న మందిరాలకు అందుకే ఎక్కడ తలుపులు ఉండవు, తాళాలు ఉండవు. ఎటు నుండి ఎడి పెంచడం అర్థం కాదు. రాబోయే రోజులు విస్తరించాలి సంఘం, విస్తరించాలి పరిచర్య, విస్తరించుదురుగాక. యేసు నామములో మీరందరూ విస్తరించుదురుగాక. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ఇదే మాట అబ్రహాముతో వాగ్దానం చేశారు. ఏ మాట? తన తోడని దేవుడు అబ్రహాముతో ప్రమాణము చేసెను. ఏం ప్రమాణం చేశారు? నేను నిన్ను ఆశీర్వదించి నేను నిన్ను విస్తరింపజేస్తాను. ఒక 3 సార్లు అందరూ చేతులు పైకెత్తి ఆశీర్వాదం 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 అనండి గట్టిగా. ప్రక్కన పలుకుతారు, అనండి గట్టిగా అనండి అనండి. ఆశీర్వాదం 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 అంటే ఏంటి తెలుసా? ఆశీర్వాదము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆశీర్వదించబడి ఉన్నారు అనడానికి అర్థం ఏంటంటే అక్కడ విస్తరణ ఉండాలి. ఆశీర్వాదం ఉన్న చోట విస్తరణ ఉంటుంది. ఆకులు పూత కాయలు లేని చెట్ల వలె ఒకవేళ ఇప్పటి వరకు ఇంకా మీరు ఏమండి
విస్తరించిన సంఘాల్లో ఉన్నారా? జీవము లేని మందిరాల్లో ఉన్నారా? విస్తరించే సంఘాలు ఏవో, విస్తరింపజేసే పరిచర్య ఎక్కడుందో గుర్తించి ఆ చోటుకు మీరు వస్తే ఈ రాత్రి నా దేవుడు మీతో ప్రమాణము చేస్తున్నారు. నేను మీతో ప్రమాణము చేస్తున్నాను, మిమ్మల్ని విస్తరింప చేస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. మొదటి మాట విడుదల, రెండవ మాట విస్తరణ. ద్వితీయోపదేశ కాండం, ఇంకొక మాట చదువుతారు చూడండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశ కాండం 28:9వ వచనం. దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల, ఆయన మార్గములలో మీరు నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు. అదిగో నేను చదివించే ప్రతి చోట చూడండి, ప్రమాణములో ముడిపడి ఉన్న ఈ ఆశీర్వాదాలు. యెహోవా నీకు ప్రమాణము చేసిన, యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా, ఆయనకు మిమ్ములను ప్రతిష్ఠిత జనముగా స్థాపించబోతున్నారు. ఇప్పుడు అందరు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి. అలాగే చెప్పండి, చేతులు పైకెత్తి ఓపండి, చేతులు ఓపండి. 3వ ప్రమాణం చేస్తున్నారు మీతో, 3వ ప్రమాణం చేస్తున్న ఈ రాత్రి, నేను మిమ్మల్ని ప్రతిష్ఠిత జనముగా స్థాపించబోతున్నాను, ప్రతిష్ఠిత జనముగా స్థాపించబోతున్నాను. ఆమేన్. గట్టిగా, ఇంకా గట్టిగా ఓపాలి అనండి. నేను చెప్పిన మాట ప్రతిష్ఠిత జనం. ఏ జనం? ఇంకోసారి, భారత జనం కాదు, పాకిస్తాన్ జనం కాదు. దేశాల్లో ఉన్నాం కాబట్టి భారతీయులు అంటారు. ఈ భారతదేశంలో ఈ మాటలు వింటున్నటువంటి ఏ దేశంలో ఎక్కడ ఉన్నా మీరు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్నందరినీ ఆయన ప్రత్యేక పరిచారు. నా దేవుడు పరిశుద్ధుడు. యేసుక్రీస్తు కామ క్రోధ లోభ మోహ మత్సర్యాలు లేనివాడు, దేవుడు అనుటకు యోగ్యుడు, అర్హుడు, చేతులెత్తి దండము పెట్టగల సుచరిత్ర కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అనండి గట్టిగా, యేసు. ఎలక్షన్ల సమయంలో ఇటొక పార్టీ వాళ్ళు టెంట్ వేసుకొని కూర్చున్నారు, ఇటొక వారు ప్రతిపక్ష వాళ్ళు టెంట్ వేసుకొని కూర్చున్నారు. అడుక్కునేవాడు ఒకడు వెళ్తున్నాడు. ఈ పార్టీలో టెంట్ వేసుకొని కూర్చున్న వాళ్ళు, పార్టీ వాళ్ళు, నేను చూశాను ఆ రోజు. ఏయ్ ఇలారా, నువ్వెవరు పార్టీ అన్నారు. ఆడు చూశాడు. ఈ లోపల వీళ్ళు ఊరుకుంటారండి ప్రతిపక్ష వాళ్ళు. ఈ టెంట్ కింద కూర్చొని వీరంటారు, ఒరే అడుక్కునేవాడా నువ్వెవరు పార్టీ? నేను అడుగుతున్నా, చెప్పండి మీరెవరు పార్టీ? ఆ మధ్య పల్లెకి వెళ్తే 4 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు 800 మంది వచ్చారు. తర్వాత 4 సంవత్సరాల తర్వాత వెళ్తే 300-400 మందే వచ్చారు. ఏమ్మా 4 సంవత్సరాల జనం బెరగాలుగా తగ్గారేంటన్నా? ఆ సహోదరు అంటారు, అన్నయ్యో ఈ 2 పైల మధ్యలో గొడవలు అయినాయి. 400 మంది ఆ పార్టీలో ఉన్నారు, 400 మంది ఈ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు మన పార్టీ వాళ్ళే వచ్చారు అందరూ. మన పార్టీ వాళ్ళు వచ్చారంటే నాదే పార్టీ అమ్మా, నన్ను కూడా లింక్ చేసావు నువ్వు.
జీవితంలో ఓటు వేసింది ఈ 52 సంవత్సరాలలో 2 సార్లు నేను. అది పోయిన 2 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం ఓట్లుంటే మంచిదని తీసుకున్నారు. అర్థమైందా? ఏదే పార్టీ నీదే పార్టీ, నీదే పార్టీ, నీదే పార్టీ అడుక్కునేవాడు అటు చూశాడు ఇటు చూశాడు, ఇటు చూసి అటు చూసి వాడు ఏమని తెలుసా, బాగా ఆకలిగా ఉన్నది, ఇప్పుడు ఎవరు అంత అన్నం పెడితే వాళ్ళ పార్టీ అన్నాడు వాడు. ఇది లోకంలో ఉండేది. అర్థమైందా? మనం పౌలు పార్టీ కాదు, మన కేపా పార్టీ కాదు. ఏదో దైవ సేవకుల సంతోషం కొరకు కొన్నిసార్లు ఆ దైవజనులు కష్టపడ్డారు, ఈ దైవజనులు కష్టపడ్డారు, ఒకరు విత్తారు, ఒకరు నీరు పోశారు, ఒకరు నాటారు అని చెప్పుకుంటూ ఉంటాం. అర్థమైందా? అయితే వృద్ధి కలగజేసేది దేవుడే, వృద్ధి కలగజేసేది దేవుడు. నాటేవారిలో కానీ, నీళ్లు పోసేవారిలో కానీ, ఎరువు వేసేవారిలో కానీ లేదు. ఎందుకో తెలుసా? సంఘము కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చింది యేసుక్రీస్తు గనుక. కొరంది సంఘములో ఒకరేమో పౌలు పార్టీ, ఒకరేమో కేపా పార్టీ, ఒకరేమో అపోల్లో పార్టీ. దైవజన పౌలు గారు అంటారు, మనం ఎవరి పార్టీ కాదు, మనమంతా ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము ప్రతిష్ఠిత జనముగా మార్చబడ్డాము. ప్రత్యేకింపబడిన జనమా, రాయలసీమలో ఉన్న క్రైస్తవ సమాజమా, మీరంతా ప్రతిష్ఠితమైన జనం, ప్రత్యేకింపబడిన జనం, పాపములో నుండి బయటకు వచ్చిన జనం, లోకములో నుండి బయటకు వచ్చిన జనం, నామకార్థ ఆచారాల నుంచి బయటకు వచ్చిన జనం, కులకట్టలు తెంచుకొని బయటకు వచ్చిన జనం, ప్రతిష్ఠిత జనం, నా కళ్ళ ముందు కనబడే జనం. ఇది ప్రతిష్ఠిత జనం. ఇన్నిసార్లు బతినాల పల్లెలు తింటున్నారు, బకెట్లు సాంబార్ అయిపోతుంది. అక్కడ ఏమైపోతుంది? స్ట్రెంత్. కొట్టండి గట్టిగా. మరలా మీ అందరికి రౌండ్ టేబుల్. అబ్బో, కొట్టాలి కదా మరి గట్టిగా, తిన్నది 60 వరకు. ఏయ్, ఏ జనం చెప్పండి? ఏ జనం? ప్రతిష్ఠిత జనం. చెప్పాలి అందరు గట్టిగా, నోరు తెరిచి చెప్పాలి అందరు. ఏ జనం? వినపట్టలేదే? ప్రక్కన చెప్పండి. ప్రతిష్ఠిత జనం. ఎవరు మనమంతా? యేసు రక్తము చేత విమోచింపబడిన జనం, ప్రత్యేకింపబడిన జనం, పరిశుద్ధమైన జనం మనమంతా. పేతురు అంటారు కదా తన పత్రికలో 2వ అధ్యాయములో 9వ వచనములో, మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురపరచుటకై ఏర్పరచబడిన జనమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన జనమును, దేవునికి సొత్తైన ప్రజలు మీరందరూ. సంఘం ఎప్పుడు పరిశుద్ధమైన జనముగా ఉండాలి. ఈ రాయలసీమలో ఉన్న క్రైస్తవ సమాజమా, లోకానికి క్రైస్తవ్యానికి పొత్తు కుదరదు. క్రైస్తవ్యానికి రాజకీయానికి పొత్తు కుదరదు. రాజకీయములో యాజకీయం, యాజకీయములో రాజకీయం ప్రవేశించకూడదు. క్రైస్తవ్యముగానే ఉండాలి. నేను పరిశుద్ధుని కనుక మీరు నా వారై ఉన్నట్లు అన్య జనుల స్వభావాల్లో నుండి నేను మిమ్మల్ని వేరు పరిచితిని అంటాడు నా దేవుడు. ప్రత్యేకింపబడిన జనం, ప్రతిష్ట కలిగిన జనం. నేను ఒక మాట చెప్తా వినండి. యేసన్న గారిని సూటికి ఒక మాట అడిగాను నేను. బయటికి వస్తే కొంచెం భయంగా యేసన్న గారి ముందు, గదిలోకి వెళ్తే కూర్చోమంటారు. చూసిన వాళ్ళకి తెలుసు. కుర్చీ వేస్తారు, అన్న కూర్చొని ఎలాగాని రూమ్లోగా ఈ కుర్చీ ఇట్లా లాక్కొని కూర్చో అంటారు. మేమేం గడగడ వణికేవాడు. కూర్చోరు రాజు, రాసుకోవాలి కదా అంటారు. కుర్చీ వేసుకొని కూర్చుంటే అన్నీ రాసుకుంటూ ఉండేవాళ్ళం చాలాసార్లు.
అన్న ప్రేమ వేరు. ఆ సమయంలో 2 లెగ్గులు తెచ్చినా ఒక లెగ్ నాకు ఇచ్చి తిను అనేవారు. ఆయన ముందు ఎక్కడ తిన్నాను? 2 లెగ్గులు తెచ్చారు, లెగ్గులు అంటే చికెన్ లెగ్గులు, తినన్నారు. కూర్చోవడమే కష్టం, తినంటే ఎక్కడ తినేది? సరే అని చెప్పి పట్టుకోపోతాడు. అలా పట్టుకోబాకు, టిష్యూ పేపర్తో పట్టుకోమరు, టిష్యూ పేపర్తో పట్టుకొని నోట్లో పెట్టు. అలా కాదు, సాస్ వేసుకోన్నాడు. ఎన్ని చెప్పారో. వారి నేడే ఈ రోజున రాజన్న ఆశీర్వాదం. అందుకే గొంతులో ఊపిరినంత వరకు మినిస్ట్రీ మీద ఒక మాట పన్నేయను. గొంతులో ఊపిరినంత వరకు దైవజనులు యేసన్న గారిని ఒక్క మాట అన్నట్టు నాకు తెలియదు, మినిస్ట్రీని ఒక మాట అన్నట్లుగా నాకు తెలియదు. అవసరమైతే చేత కాకపోతే, జీవితం చేత కాకపోతే ప్రాణం పెడతాను, కానీ మినిస్ట్రీ మీద కానీ సేవకుల మీద కానీ మాట పన్నేయి నేను సంస్థ మీద. చేతకాడనుకో జీవించటం, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. యేసన్న గారు నేను అడిగాను ఒకసారి సూటిగా, అన్నయ్య పెద్ద 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 ఆ మిషనరీలు సేవ చేశారు, మా క్రీస్తు శేషులయ్యారు కాబట్టి చెప్తున్నాను. దినకరణ గారు లాంటి వాళ్ళు కూడా చాలామంది సేవ చేశారు. మన మినిస్ట్రీ యొక్క అభివృద్ధికి కారణం ఏమిటి అని అడిగాను. మన మినిస్ట్రీ ప్రత్యేకతకు కారణం ఏమిటి? పోనీ వాళ్ళలాగా మనం ప్రార్థన చేస్తామా, వాళ్ళలాగా ప్రసంగాలు చేస్తామంటే యేసన్న అన్నారు, పెద్ద పెద్ద స్పీకర్లు ఉన్నారు రాజు, పెద్ద పెద్ద స్పీకర్లు ఉన్నారు. అసలు ఇంకా మనోళ్ళకి ఒక్కోసారి ఆ తెలుగు మాట్లాడటం కూడా చేత కాదు. అవునన్నయ్య, మరి ఎలా మన పరిచర్యను కనపరుస్తున్నాడు దేవుడు అంటే ఒకే మాట చెప్పారు. వేరుగా కాదు, అన్న చెప్పారు. ఎవరినో తీసివేసిగా మాట్లాడట్లేదు నేను, మన సంస్థ గురించి చెప్పిన మాట. హోసన్న మినిస్ట్రీస్ ఈ రోజున విలువగా ఘనముగా ఉండటానికి 10 మంది ప్రజలు చెప్పుకోవటానికి కారణం ఏంటి తెలుసా రాజు? హోసన్న మినిస్ట్రీస్లో ఉన్న ప్రతిష్టత, సమర్పణ. అర్థమైందా? ఇది నాకు చెప్పిన మాట, ప్రతిష్టత. యేసు ప్రభు తర్వాత, సభాముగ్గా చెప్తున్నా, యేసు ప్రభు తర్వాత నేను ఒక గురిగా ఒక వ్యక్తిని పెట్టుకున్నానంటే ఆయనే దైవజనులు యేసన్న గారు. నిద్రపోతున్నప్పుడు కూడా లేపి తట్టి ఈరోజు వరకు కూడా సేవా పరిచయంలో ఉత్సాహంగా చేయటానికి వారే మాకు నిలువెత్తు నిదర్శనం. ప్రతిష్టతో కట్టబడింది సేవ. నామకార్థపు ఆచారాల్లో ఉండేది కాదు పరిచర్య. ఈ రాత్రి రకరకాల ప్రజలు ఇక్కడికి వచ్చారు. క్రైస్తవ్యంలో ఒక ప్రత్యేకమైన జీవితం మీకు తెలుసా? మేము ఒక ప్రత్యేకించబడిన జనమని మీరు గుర్తిస్తున్నారా? మేము వేరుపరచబడిన వారము అనే గుర్తిస్తున్నారా? లోకానికిలో ఉన్న వారికి మీకు ఎక్కడ కూడా వ్యత్యాసాలు కనపడకుండా బ్రతుకుతున్నారా? మీ మాటలో ఒక ప్రత్యేకత, మీ వస్త్రధారణలో ఒక ప్రత్యేకత, మీ ఆభరణాల్లో ఒక ప్రత్యేకత, ప్రాముఖ్యంగా మీరు జీవించే జీవిత స్వభావాలలో ఒక ప్రత్యేకత. యోసేపు ఫలించడు కొమ్మగా ఉన్నాడు, కారణం అతని తీగల గోడలు ఎక్కి వ్యాపించాయి. కారణం తన సహోదరులందరికంటే కూడా యోసేపు ఎక్కువగా దీవించబడటానికి, ఆశీర్వాదాలన్నీ ఆయన నడినెత్తి మీదికి రావటానికి కారణం వాక్యం చెప్తుంది. తన సహోదరుల స్వభావాలలో నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదికి వచ్చాయి ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు ఎలా వస్తాయంటే, వాళ్ళ అన్నలాగా రూబేనులాగా నీళ్ళ వలె చంచలుడిగా లేడు. వాళ్ళ అన్న రూబేను ఉన్నాడే, నీళ్ళ వలె చంచలుడు, అస్థిరపరుడు, అలా లేడు యోసేపు. ఇంకొక ఆయన ఉన్నాడే యూదా, కొదమ సింహంలాగా లేడు. ఇంకొక ఆయన ఉన్నాడే ఏమండి, 2 దొడ్ల మధ్యలో పండుకున్న గాడిదలాగా యోసేపు లేడు. త్రోవలో కొట్లు పాములాగా లేడు యోసేపు. చిన్నోడు ఉన్నాడే బెన్యామీను, చీల్చినట్టు తోడేలు. యోసేపు అలా లేడు.
ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక తండ్రికి పుట్టిన కుమారుల్లోనే ఈ రోజున ఇన్ని స్వభావాలు ఉంటే, ఈ రోజున చాలా మంది కూడా క్రైస్తవ్యం అని చెప్పుకుంటున్నారు, అస్థిరత్వం పనిచేస్తున్న సంఘాలలో. చీల్చున్నట్టు తోడేలు స్వభావాలు పనిచేస్తున్నాయి. పైకి గొర్రె చర్మాన్ని కప్పుకుంటున్నారు, లోపల క్రూరమైన తోడేలు బయలుదేరాయి. పౌలు గారు అదే చెప్తారు. 3.5 సంవత్సరాలు నేను కష్టపడి సేవ చేసి కట్టుకున్న సంఘం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు లేస్తాయి. కొంతమంది అబద్ధ ప్రవక్తలు లేస్తారు, పైకి గొర్రె చర్మం కప్పుకుంటారు, లోపల క్రూరమైన తోడేల స్వభావం. అస్థిరత్వంలో ఉండలేదు. క్రూరమైన తోడేల స్వభావాల మధ్యలో లేడు యోసేపు. కనబడకుండా విషాన్ని కక్కే కట్లు పాములాగా లేడు. కట్లు పాములు ఉంటాయి, త్రోవలో కట్లు పాము అంటే ఒకడు. ఆ కట్లు పాముల సంగతి తెలుసా? మట్టి పాముల సంగతే ఏమి ఎరగనట్టు ఉంటాయి. త్రాసు పాము పడగెత్తి ఇప్పి కొడుతుంది. ఈ కట్లు పాము అలా కాదు, వందనాలు సటది. ఆ గాలి కొంచెం సోకిందా అంతే, విషం. ఉన్నాయి కట్లు పాములు ఉన్నాయి అక్కడక్కడ, జాగ్రత్త. చూస్తూ ఉంటాయి, పక్కన కూర్చొని ఉంటాయి. చూడండి పట్ట కిందకు వచ్చిందో లేదా పక్క వచ్చిందో చూడు, కట్లు పాములు ఉంటాయి. అస్థిరత్వం ఉంటుంది. ఇంకొకటి ఉండు, వాడేవుడంటే 2 దొడ్ల మధ్యలో పడుకోండంట. కాసేపు ఆ దొడ్లో ఉంటాడు, కాసేపు ఈ దొడ్లో ఉంటాడు. ఒక ఆమె ఉండేది, సమాధుల తొట్టి కొరకేమో ఆ మందిరానికి వెళ్ళామే, పరిశుద్ధాత్మ కొరకేమో ఈ మందిరానికి వచ్చామంట. 2 దొడ్ల మధ్యలో. ఆత్మదేవుడు చెప్పే మాటలు వినండి. వీళ్ళందరి స్వభావాలకు వ్యతిరేకముగా యోసేపు ఒక ప్రత్యేకమైన జీవితం చేశాడు కనుక, ప్రతిష్ఠించబడిన జనముగా ఉన్నారు కనుక ఆశీర్వాదానికి కారణముగా మారెను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఊపుతారా ఒకసారి గట్టిగా, ఓపండి గట్టిగా. ఆమేన్. నా దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠిత జనముగా మార్చునుగాక, ప్రతిష్ఠిత జనముగా మార్చునుగాక. నీ చేతికర్ర తీసుకొని కర్మేలుకు చేరిన అరణ్యములో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. చాలా విషయాలు ఉన్నాయి. ఒక చిన్న విషయం చెప్తాను, ఒక చిన్న విషయం. చాలా ఉన్నాయి, వాస్తవానికి 6-7 విషయాలు చెప్పాలనుకున్నాను. ఒక చిన్న విషయం చెప్పి ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం చదువుతారు, వినండి. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు, యేసుక్రీస్తు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన యేసుక్రీస్తు అయితే నీవు నిరంతరము యాజకుడవై ఉందువని ప్రమాణము చేసెను. ప్రభువు ప్రమాణము చేసెను. యాజకులందరూ ఒకసారి ఆమేన్ అనుకోండి అన్న, గట్టిగా చెప్పండి. ఆయన ప్రమాణము చేస్తున్నారు. ఏమని తెలుసా? నిరంతరము మీరు యాజకులై ఉందురు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ఇప్పుడు మీరు ఒక్కసారి చేతులు పైకే చెప్పండి, చేతులు ఓపండి, ఇలా చేతులు ఎత్తండి. నేను చెప్తున్న మాట మీరు వినండి, నేను చెప్పే మాట మీరు వినండి. ప్రమాణము చేయబడిన యాజకులు మీకు యాజకులుగా ఉందురుగాక. ఇప్పుడు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలా ఉన్నాయి. దావీదుతో చేసిన ప్రమాణాలు చాలా ఉన్నాయి. నీ సింహాసనం నిరంతరమును స్థాపిస్తాను అని ప్రమాణం చేశారు.
అది నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు. నా విశ్రాంతిలో మీరు ప్రవేశిస్తారు అని పితరులతో ప్రమాణం చేశారు, కొంతమందితో ప్రమాణం చేయలేదు. కోపం తెచ్చుకొని నా విశ్రాంతిలో మీరు ప్రవేశించాలని ప్రమాణం చేశాడు. అది ఒకటి దాటేస్తానని ఆ 2 మాటలు దాటేసి ఒక్క మాటే మీకు చెప్తున్నా. 20వ వచనం కూడా మీరు నోట్ చేసుకోనండి. ఈ హెబ్రీ పత్రిక 7:20వ వచనంలో కూడా కొందరు ప్రమాణము లేకుండా యాజకులు అవుతున్నారు. ప్రమాణము లేకుండా యాజకులు అవుతున్నారు. ఈ నూతన ప్రార్థనా మందిరములో ఒక యాజకత్వం జరగాలి. మళ్ళా చెబుతున్నాను, ఒక యాజకత్వం జరగాలి. ఏ యాజకత్వం జరగాలి? ప్రమాణము చేయబడిన యాజకత్వము జరగాలి. ప్రమాణము చేయబడిన యాజకత్వము క్రింద మీరు ఉండాలి. ప్రమాణము చేయబడిన యాజక పరిచర్య మీలో జరగాలి. నా దేవుడు ఒక యాజకుడిని పిలిచి నీవు నిరంతరము యాజకుడివై ఉంటావని ప్రమాణం చేశారు. ఆయన పేరే మెల్కీసెదెకు. బాగా వినండి. పాత నిబంధనలో అహరోను క్రమములో, లేవి క్రమంలో పరిచర్య చేసుకుంటూ వచ్చారు. అబ్రహాము మెల్కీసెదెకు అనే ఒక యాజకుడు అబ్రహామును కలిసినప్పుడు, అబ్రహామును కలిసినటువంటి ఆ యాజకుడు అబ్రహాముకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చారు. అబ్రహాము తన కలిగినవన్నీ కూడా ఆ మెల్కీసెదెకు అనే యాజకునికి 10వ వంతు ఇచ్చారు. బాగా వినండి. ఎవరు ఈ యాజకుడు అంటే ఇతడు మెల్కీసెదెకు అని వ్రాయబడింది. ఈ మెల్కీసెదెకు యాజకుల గురించినటువంటి డేటా 7వ అధ్యాయములో హెబ్రీ పత్రిక 1వ వచనములో నుండి రాయబడింది. ఎవరైనా ఒక్కొక్క మాట చదువుతారు, వినండి, తప్పు లేదు. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవరు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను. ఎవరికి అబ్రహాము అన్ని విషయములలో 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజు ఎవరైనా నోరు తెరిచి ఒప్పుకోండి. షాలేము రాజు మహోన్నతుడైనటువంటి దేవుని యాజకుడైన మెల్కీసెదెకు అతడు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజు, తరువాత సమాధానపు రాజని అర్థమిచ్చినట్టి షాలేము రాజని అతడు తండ్రి లేని వాడును. చెప్పండి, ఏంటి నోరు తెరవట్లేదే? చెప్పరే నోరు తెరిచి. దేవునికి ఒక యాజకుడు ఉన్నాడు. ఒక యాజకత్వం మీ జీవితంలో పని చేయాలి. ఏ యాజకత్వం? తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేని వాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొత్త నిబంధనలో దీని అర్థమేంటి తెలుసా? పెళ్లి చేసుకోకుండా సేవ చేసే వాళ్ళు మేము ఉన్నాము, పెళ్లి చేసుకొని సేవ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. పెళ్లి చేసుకొని సేవ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, పెళ్లి చేసుకోకుండా సేవ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది అనుగ్రహం. పెళ్లి చేసుకోకుండా సేవ చేయమని మాకు దేవుడు ఇచ్చిన అనుగ్రహం. పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమంది పిలుపు దర్శనం పొందుకొని సేవకు వచ్చినా, అర్థమైందా? మరి వీళ్ళకి లేదా అండి దీంట్లో? మీకేనా వంశావళులు లేవంటే కొత్త నిబంధనల పరిచర్య? అది కాదు. తల్లిదండ్రులు ఉన్నా, భార్యాపిల్లలు ఉన్నా, సువార్త నిమిత్తం పరిచర్య నిమిత్తం ఆటంకంగా ఉన్నప్పుడు దానిని ద్వేషించి పరిచర్య చేసేది పరిచర్య.
మెల్కీషెదెకు క్రమంలో నపుంసకత్వంలో సేవ చేసే నాయకత్వం ఉంది మాది. ఆ నాయకత్వంలో సేవ చేసే సేవకులు ఉన్నారు. వివాహాలు చేసుకొని కూడా చేస్తున్నారు. వీళ్ళు పెళ్లి చేసుకున్నంత మాత్రంలో క్రమం మెల్కీషెదెకు క్రమం. అది మాకు అనుకోబాకండి మీరు. ఇది మీకేనే పెళ్లి పేరంటాలు లేని వాళ్ళకి ఈ క్రమం అనుకోబాకండి. మీకు ఆ క్రమం ఉంది. మరి మాకు భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు కదా అంటే పరిచర్య నిమిత్తం. అదే పౌలు యేసుప్రభు చెప్పారు, తల్లినైనను తండ్రినైనా అన్నదమ్ములను అక్క చెల్లెలైనను ఆఖరికి మీ ప్రాణమునైనను చెప్పండి, నోరు రాదులేదే, ద్వేషించా. 10 అవుతుంటే బీపీలు షుగర్లు పెరుగుతున్నాయి అని భోజనం దగ్గరికి వెళ్తుంటే ఇక్కడే 70 సంవత్సరాలు 80 సంవత్సరాల ముసలు లేనట్టు. వద్దులే, ఇక్కడ కాదు, హెడ్ క్వార్టర్లో చూసుకుందాం. హెడ్ క్వార్టర్లో చూసుకుందాం, ఇక్కడ కాదులే. సేవకులు కోవటం అంటే హెడ్ క్వార్టర్ అంటే ఉందలే సబ్జెక్ట్ ఉంది దానికి ఒకటి. ఆమె చెప్పండి గట్టిగా. ఓపరి అంటే చేతిలో ఊపు. ఏ యాజకత్వం జరగాలి చెప్పండి ఇప్పుడు? నిరంతరము ఏ దేవునికైతే యాజకత్వ పరిచర్య జరుగుతుందో ఆ యాజకులు మీకు యాజకులుగా ఉండాలి. ఆ యాజకత్వం మీ మీద జరుగునుగాక. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ యాజకత్వము ఏమండి మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తుంది. ఈ యాజకత్వం మార్పు లేని యాజకత్వం. ఈ యాజకత్వము ద్వారా సంఘము పరిపూర్ణతలోనికి వస్తుంది. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రధాన యాజకుడిగా వచ్చినప్పుడు పాత నిబంధన అహరోను క్రమములో రాలేదు, లేవి క్రమంలో రాలేదు, మెల్కీషెదెకు క్రమములో ఏమంటే ప్రమాణ పూర్వకముగా ఆయన యాజకత్వాన్ని చేశారు. తండ్రి యేసుక్రీస్తుని పిలుస్తున్నారు, నీవు నా కుమారుడవు, నేను కని ఉన్నాను. నీవు నిరంతరము మెల్కీషెదెకు యొక్క క్రమము చొప్పున ప్రమాణము చొప్పున యాజకుడివై ఉండు అని ప్రమాణము చేసెను. ఈ రాత్రి దైవ సేవకులారా మీ విలువను మీరు గుర్తించండి. ప్రమాణపూర్వకముగా చేసే పరిచర్య మన పరిచర్య. కూర్చున్న వారులారా మీరు ఒకసారి ఆలోచన చేయండి. నా మాటలు ముగిస్తున్నాను. ప్రమాణపూర్వకంగా పరిచర్య జరుగుతుంది. ఆ పరిచర్యలో మీరు ఉండాలి. ఆ యాజకత్వం మీలో ఉండాలి. ఎవరినో విమర్శిస్తున్నానని కాదు. వాక్యం వింటున్నప్పుడు ఆ సేవకుల్లో ఏమండి ప్రమాణపూర్వకముగా పరిచర్య చేసే యాజకుడేనా అని గుర్తించాలి. మీరు ఏ యాజకత్వం క్రింద ఉన్నారో ఆ యాజకునికి యాజకత్వ లక్షణాలు ఉన్నాయా? యాజకత్వపు సుగుణాలు ఉన్నాయా? బైబిల్ ప్రకారముగా యాజకత్వం సేవ చేస్తున్నాడా? తా అంటే తూ తెలియదు. తెలియనోడు ఏదో ప్రార్థనా పూర్వక 2 మాటలు చెప్తాడంటే చెప్పడం. యేసయ్య గారు చెప్పారు, చీపురు పళ్ళు 3 విరిచి బైబిల్లో పెట్టాడంట. వాష్రూమ్లోకి వెళ్ళాడంట. ఈ 3 మర్మాలు చాలు ఈరోజు సంఘానికని. ఆయన భార్య ఏం చేశారు? బైబిల్ చదువుతూ చీపురు పళ్ళు చూసి సిగ్గులేనుడు ఆ కొంపకి కొంప పెట్టింది కాక పొలలో బైబిల్లో పెట్టాడు. ఆమెకుంటే బదులు ఆమెకుంటాయి కదా అని చెప్పి మా 3 పొలం తీసి పడేసింది. ఏనేమో చూసుకోకుండా నిలబడి సంఘమా ఈ రోజున ప్రభువు 3 మర్మాలు బోధించాడు నాకు. ఈ రోజున మర్మాలు ఎక్కుతున్నాయి దిగుతున్నాయి. తీసుకోండి నోట్బుక్, పెట్టుకోండి పెన్ను, వ్రాయండి వ్యాసం రాసినట్టుగా మర్మాలు చదవండి సంఘమా అని. ఎంత వెతికినా చెప్పరే, ఒక్క పొల్ల కూడా కనపట్టలేదు. యేసయ్య గారు చెప్పేవారు ఇవన్నీ ఆ రోజుల్లో. అప్పుడు వెలిగిందంట ఆమెకి. ఎవరికి? అప్పుడు ఆమె అంటదంట తీసా అని. కానీ నేను తెలియగలిగినోడు.
నిమిషాల్లో ప్లేట్ మారుస్తాడు. సంఘమా, మాటలాడతాను అన్న ప్రభు మౌనం అయిపోయాడు. మరలా ప్రభు మాట్లాడినప్పుడు బోధిస్తాను. ఎప్పుడు మరలా చీపురు పుల్ల పెట్టినప్పుడు. ఈరోజు చాలామంది తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన వాదకులను పోగు చేసుకుంటున్నారు. పౌలు గారు అంటారు, తర్వాత చదువుకోనండి, తిమోతి పత్రికలో ఉంటుంది, మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనిరి. ఏమండి, మీరు యాజకులు పోగు చేసుకోవటం కాదు, మీరు యాజకులు పోగు చేసుకోవటం కాదు, దేవుడు ప్రమాణపూర్వకముగా యాజకులు మీ కొరకు పోగు చేయాలి. మాకు నచ్చినోడు, మాకు మెచ్చినోడు, నేను చెప్పినట్టుగా వింటాడు, అహరోన్లాగా బంగారు పదవును చేయి అనగానే చేస్తాడు అని మీరు పోగు చేసుకుంటే, పోగు చేసుకున్న ఆయన పరలోకం వెళ్ళరు, మీరు పరలోకం వెళ్ళరు. అర్థమైందా? కొంచెం జాగ్రత్త పడండి. యాజకత్వం అంటే ఏమిటో, ఒక అద్భుతం జరిగింది, టచ్ అంట, ఎయిర్ అంట, ఫైర్ అంట, అబ్బో అని చెప్పి పిచ్చి పిచ్చి ఉడత ఊపులకి చింతకాయలు రాలుతుంది కానీ భ్రమపడొద్దు, భ్రమపడొద్దు. సంఘం అంటే ప్లే గ్రౌండ్ కాదు, మార్కెట్ యార్డ్ కాదు. దానికి ఒక పెద్దరికం ఉంటుంది, దానికి ఒక నడిపింపు ఉంటుంది, దానికి ఒక దైవ చిత్తం, దైవ ఆలోచన, సంకల్పాలు ఉంటాయి. యెరూషలేముకి వెళితే ఎక్కడ జనమంతా రెహబాము వైపు వెళ్తారోనని యెరోబాము 2 బలిపీఠాలు కట్టి బంగారపు దూడలను పెట్టి లేవీలలో కాని వారిని, సాధారణమైన వారిని యాజకులుగా పెట్టుకున్నాడంట. ప్రమాణపూర్వకముగా పిలువబడిన యాజకుడు మీ మీద యాజకత్వం చేస్తున్నారా? ఆ మార్పులేని యాజకత్వం, ఆ మార్పులేని నిరంతర యాజకత్వం మిమ్మల్ని, సంఘాన్ని పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. మచ్చ, ముడత, డాగు, కలంకము లేని మహిమ కలిగిన సంఘముగా మార్చునగాక. ఈ మందిరములో అర్థమైందా? ప్రమాణపూర్వకముగా నిరంతరము యాజకులై మీరు ఉందురు అని చెప్పినటువంటి ఆ యాజకత్వ పరిచర్య ఈ మందిరములో జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. మా కులాల్లో వాళ్ళు ఉన్నారు, మేము మెచ్చినట్టుగా చేసేవాళ్ళు ఉన్నారు. మా కులంలో నుంచి వచ్చాడు మా బాబాయో, మా చిన్నాయనో, మా తాతయ్యో అని చెప్పి మీ ఇష్టమైనట్లుగా మీరు తిరుగుతారు. కాస్త బైబిల్ వాక్యం చేత కళ్ళు తెరవబడి, మనసు తెరవబడి ఆత్మీయంగా నడిపించుకుంటారు. మీకే వదిలేశాను. 4 విషయాలే చెప్పాను. ఒకటి, ఈ రోజున ప్రత్యేకంగా నా దేవుడు మీతో ప్రమాణము చేస్తున్నారు, నేను మిమ్ములను విడిపించెదను, ప్రమాణము చేయుచున్నాను. రెండవది, నేను మిమ్ములను విస్తరింపచేస్తాను, ఆయన ప్రమాణం చేస్తున్నారు. మూడవది, మీరు నాకు ప్రతిష్ఠిత జనముగా ఉంటారు. నాలుగవది, నిరంతరము ప్రమాణము చేసిన యాజకత్వమే మీ మీద జరుగుతుంది. ఆయన 4 ప్రమాణాలు ఈ రోజున ఈ క్రొత్త మందిర ఆవరణంలో చేశారు. ఈ మాటలు మీ జీవితంలో నెరవేర్చబడునుగాక. ఈ ప్రమాణాలన్నిటి ప్రకారముగా నా దేవుడు జరిగించునుగాక.